అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. చెల్లెమ్మా, ఒక్క నిమిషం నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్యా? పొరపాటు ఎవరి దగ్గరైనా జరుగుతుంది. అది గ్రహపాటని వదిలేయమంటారా? అయినా తెలియక చేస్తే పొరపాటంటారు, తెలిసి తెలిసి కావాలని చేసిన దాన్ని పొరపాటనరు, ప్రతీకారం అంటారు. చూడు తల్లి, ఇప్పుడు నువ్వు అన్నవన్నీ నీ బాధలోంచొచ్చిన మాటలే కానీ నీ మనసులోంచొచ్చిన మాటలు కాదని నాకు తెలుసమ్మా. భాను తెలిసి చేసిందో తెలియకే చేసిందో కానీ భాను తప్పు చేసిందని మాత్రం తండ్రిగా నేను ఒప్పుకుంటున్నానమ్మా. అందుకే నా కూతురు తరఫున ఒక్క మాట అడుగుతాను. ఏంటన్నయ్యా? నీ కూతుర్ని క్షమించాలా? అవును తల్లి, క్షమించి ఒక్క అవకాశం ఇవ్వలేవమ్మా. తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నానమ్మా. పగతో రగిలిపోతున్నటువంటి మనిషికి అవకాశం ఇచ్చినా సరే ప్రయోజనం ఏముంటుందన్నయ్యా? నా కొడుక్కి బాధ తప్ప. మీ నాన్న అంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటే? తాను అడుగుతున్నది నీ గురించే. సరిదిద్దుకుంటానని ఊరుమిళకి నువ్వు చెప్పు. రాయబారాలతో కాపురాలు నిలబడవమ్మా. నలుగురిలోనూ వీళ్ళు బాగానే ఉన్నారు, 4 గోడల మధ్య దూరంగా ఉన్నారు. అది వాళ్ళిద్దరూ సరిదిద్దుకోవాలి. ఇంకా ఎవరూ ఏం చేయగలరు? విన్నారు కదన్నయ్య మీ స్నేహితుడి మాట. నా మాట కూడా అదే. నమ్మి మళ్ళీ ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేనన్నయ్యా. తల్లి, ఇప్పటికీ ఈ నిజాన్ని నా మనసు తట్టుకోలేకపోతుంది. ఇంకోసారి మోసం జరిగితే నా గుండె ఆగిపోతుంది. వద్దమ్మా, అంత మాట అనకమ్మా. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. భాను పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలి. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. నా మాట నమ్మమ్మా. ఈ విషయంలో నేను చెప్పేదేమీ లేదన్నయ్యా. నిర్ణయం తీసుకోవాల్సింది కార్తీక్. కార్తీక్, మీ మావయ్య ఏమంటున్నారో అర్థమవుతుందా? మరి నువ్వే నిర్ణయం తీసుకుంటావో చెప్పు. ఎందుకంటే బాధపడింది నువ్వు, గుండెల్లో దాచుకుని ఇప్పటికీ ఆ బరువు మోస్తుంది నువ్వు. కార్తీక్, అది ఏయ్, మాట్లాడుకు నీలిమా. ఈ విషయంలో తల్లిగా మాట్లాడే హక్కు నాకే లేదు. స్నేహితురాలిగా సలహా ఇచ్చేటువంటి హక్కు నీకెక్కడుంది? నిర్ణయం ఏదైనా సరే కార్తీకే తీసుకోవాలి. తీసుకున్నానమ్మా. నేను కట్టిన తాలి విలువేంటో, ఆ 3 ముళ్ళకి ఉన్న బలమేంటో భాను నాకు చూపించింది. తాళిని తెంపివ్వాలని నేను అక్కడికి వెళ్ళాను. ఆ తాడుకున్న బంధం ఇది అని తెలుసుకున్నాను. ఆ బంధానికున్న గొప్పతనం ఏంటో తెలుసుకున్నాను కాబట్టి నేను భాను దగ్గరికి వెళ్ళాను. నా మీద కోపంగా ఉన్న భానుని ప్రేమగా మార్చుకుందామని ప్రయత్నించాను. అన్నీ సర్దుకున్నాయి, అంతా బాగుంది అనుకుంటే అనుకోకుండా ఇలా జరిగింది. భాను మెడలో ఆ తాళి ఉన్నంత వరకు మేం విడిపోవనే నమ్మకం నాకుందమ్మా. ఆ తాళి మమ్మల్ని ఒకటి చేస్తుందనే విశ్వాసం నాకుందమ్మా. మళ్ళీ భాను నన్ను అర్థం చేసుకుంటుందని ఆశ నాకుందమ్మా. ఇన్నాళ్ళు అదే ఆశతో అందరం చూసాం, కానీ ఇదిగో నిరాశే మిగిలింది. అందుకే ఇప్పుడు నేను నిన్నడుగుతున్నాను. ఆశకి అంతం ఉండదమ్మా. మనందరం మారుతామని భాను ఎంతగానో ఎదురు చూసింది. మారం కదా. మా బంధం నిలుపుకోవాలని భాను పోరాడింది, నిలబడింది కదా.
అలాగే ఇప్పుడు భాను మారుతుందని నేను నమ్ముతున్నా అమ్మా. భాను మారితే నీకు కూడా ఆనందమే కదా అమ్మా. భాను అప్పుడు కాదురా, ఇప్పుడు మారింది. మన మీద పగతో మారింది. ఆ పాత ద్వేషాన్ని ఇదిగో ఇప్పుడు చూపిస్తుంది. దానికి నేను చెప్పలేనత్తయ్యా అని చెప్పి ఒక అందమైన కారణాన్ని చూపిస్తుంది. ఇదంతా కూడా తనిష్టం. తన విషయంలో ఇక నేను ఏమీ అందల్చుకోలేదు. పోనీలేండి అత్తయ్య, భాను విషయంలో కార్తీక్ పాజిటివ్గానే ఉన్నాడు. ఒక్క అవకాశం ఇస్తే ఏమైపోతుంది? అవును మమ్మీ, వాళ్ళు బాగుండాలని కదా మనం కోరుకున్నాం. జరిగిందేదో జరిగిపోయింది. అందరం మారిపోయాం. వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతకన్నా మనకు కావాల్సిందేముంది మమ్మీ? అవునే ఊర్మిళ, ఈ పిచ్చిదెందుకు ఇలా చేసిందో నాకైతే తెలియదు గాని దానికి ఇంకొక అవకాశం ఇవ్వు. తప్పకుండా జీవితాన్ని సరిదిద్దుకుంటుంది. అప్పుడు మనం చేసిన తప్పుల్ని భాను క్షమించింది. ఇప్పుడు భాను చేసిన తప్పుల్ని నువ్వు క్షమించు ఊర్మిళ. కార్తీక్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇంకా అడ్డు చెప్పడం పద్ధతి కాదు. చెల్లెమ్మా, అందరి అభిప్రాయాలు విన్నావు కదమ్మా. మీరందరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ఇన్నాళ్ళు నువ్వు అదే కోరుకున్నావుగా. ఇంతలో ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలీదు. కానీ ఈసారి భాను తన తప్పు ఖచ్చితంగా సర్దిద్దుకుంటుంది. నన్ను నమ్ము. చూడమ్మా, కార్తీక్ భాను మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడో అంతకు రెండింతలు ప్రేమ భానుకి కార్తీక్ మీద ఉంది. కార్తీక్ మీదున్న ప్రేమని తనెందుకు చూపించుకోలేకపోతోంది? అదెందుకో నాకు అర్థం కావట్లేదు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారుగా, ఖచ్చితంగా నా కూతురు ఈ ఇంట్లో ఆనందాల దీపాలు వెలిగిస్తుంది. దయచేసి నా కూతుర్ని క్షమించమ్మా. తన తప్పును సర్దిద్దుకోవడానికి ఒక్క అవకాశమేమో. భానుని నేనంతగా అభిమానించాను కాబట్టి ఈ విషయంలో నాకింతలా కోపం వచ్చిందన్నయ్య. ఏ తల్లికైనా సరే తన పిల్లల తర్వాతే ఎవరైనా, వాళ్ళ ఆనందం తర్వాతే ఏదైనా. జీవితం అంతా కూడా కష్టపడేది వాళ్ళ నవ్వులు చూడాలని, వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలని, వాళ్ళు పిల్ల పాపలతో మన కళ్ళ ముందు హాయిగా తిరగాలనే కదా. నేను కూడా అదే కోరుకున్నాను. అదే జరుగుతుంది అంటే నేనెందుకు కాదంటాను? ఇకనైనా సరే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మానేసి నీ కూతుర్ని బుద్ధిగా కాపురం చేసుకోమని చెప్పు. అలాగే తల్లి. థ్యాంక్స్ అమ్మా. డామిట్, కథేంటి మళ్ళీ ఇలా అడ్డం తిరిగింది? వీళ్ల మధ్య అగాధం పెరిగింది అనుకుంటే ఈ వాసుదేవరావు ఇంకో అవకాశం అంటూ ముందుకొచ్చాడు. నేనుండగా అది జరగదు, జరగనివ్వను. ఏంటి నీలిమా డల్గా ఉన్నావు? మీరింత బాధపడుతూ భానుకి మరో ఛాన్స్ ఇవ్వటం మంచిది కాదేమో అని ఆలోచిస్తున్నాను. నేను భానుని వదిలించుకోవాలని చెప్పి అనుకోవడం లేదు. కార్తీక్ భాను ఇద్దరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నా కొడుకు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నాను. నా ఇంట్లో ఎప్పుడూ నవ్వులే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ భాను వల్ల జరగడం లేదు కాబట్టి నాకు భాను మీద కోపం వచ్చింది. భాను నాకు శత్రువు కాదు, నా ఇంటి మనిషి.
తను ఎందుకలా ప్రవర్తిస్తుందనేది నాకు తెలియడం లేదు. అందుకే తను మారడానికి అవకాశం ఇచ్చాను. మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెంత అమాయకులాంటి. మీరు మంచితనంతో భానుకి అవకాశాలిస్తున్న ప్రతిసారి భాను అది మీ చేతకానితనంలా చూస్తోంది. మీ గొప్ప మనసుని చూడకుండా తనని మీరు ఏమీ చేయలేరు అనుకుంటోంది. అది తన గొప్పతనమని ఫీల్ అవుతుంది. అలా అని తను నీకు చెప్పిందా? భాను ప్రవర్తన చెప్తోంది. నీలిమా, నేనేమి భాను మీద చెడుగా చెప్పడం లేదాంటీ. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు నాకు ఏ శిక్ష వేసినా ఓకే. మీరు తనని డైరెక్టర్ని చేయాలనుకున్నారు. కానీ భాను ఏం చేసింది? మీ నిర్ణయాన్ని తిరస్కరించి అందరి ముందు మిమ్మల్ని అవమానించింది. వెంటనే సీఎఫ్ఓగా ఉన్న కార్తీక్ని తీసేసి తనని ఆ సీట్లో కూర్చోబెట్టమంది. భాను మీదున్న అభిమానంతో మీరు కార్తీక్ ఆ పని చేశారు. కానీ తను కార్తీక్కి మీకు ఏం విలువిచ్చింది? ఇదంతా భాను కావాలని చేసినట్టే కదా. అంతెందుకు, చివరికి భాను వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు కూడా మీరెంతో హ్యాపీగా జరపాలని కోరుకున్నారు. కానీ తన ప్రవర్తనతో ఎలా చెడగొట్టిందో మీ అందరికీ తెలుసు కదా. అయితే భాను మారదు అంటావా? తను మారాలి అంటే మీరు మరింత కఠినంగా ఉండాలి అంటున్నాను. క్షమిస్తున్న కొద్దీ అది మీ చేతకానితనంగా అనుకుంటోంది. శిక్షిస్తేనే తన తప్పేంటో తను తెలుసుకుంటుంది. పవర్ చేతిలో ఉన్నంత వరకు ఇలా పొగరుగానే ప్రవర్తిస్తుంది. ముందు తనకి తన స్థానమేంటో తన స్థాయి ఏంటో తెలియాలి. అప్పుడే తను ఎంత తప్పుగా ప్రవర్తిస్తుందో తెలుస్తుంది. ఇదంతా నేను భాను మీద కోపంతో చెప్పడం లేదాంటీ. మీ అందరి మంచి కోరుకునే మంచిగా చెప్తున్నాను. మే ఐ కమింగ్ మేడం? ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. భానుమతి మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు. ఏ తన ఆఫీస్కి రాకపోతే ఆఫీస్ రన్ చేయలేమా? అది కాదు మేడం, ఈ ఫైల్ మీద మేడం సంతకాలు పెట్టాలి. అప్పుడే బిల్స్ మూవ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ మేడం. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టండి, నేను చూస్తాను. ఓకే మేడం. చూసారా ఆంటీ, కార్తీక్ సీఎఫ్ఓగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంట్లోనే కాదు, కంపెనీలో కూడా మిమ్మల్ని చులకన చేస్తోంది. సీఎఫ్ఓగా భాను రిజైన్ చేసినట్టు టైప్ చేసి తీసుకురండి. అంటే ఏంటంటే భానుని సీఎఫ్ఓగా తీసేస్తున్నారా? తప్పులు సరిచేయాలంటే పనిష్మెంట్ ఇవ్వాలని నువ్వే చెప్పావు కదా. థ్యాంక్స్ ఆంటీ, నా మాట విన్నందుకు. నీ మాటల్లో నిజం ఉందని నమ్మాను కనుకనే నేను డిసిషన్ తీసుకున్నాను. మేడం ఇదిగోండి. సరే, మీరు వెళ్ళండి. అలాగే మేడం. నువ్వే వెళ్ళి దీని మీద భానుతో సంతకం పెట్టించి తీసుకురా. అలాగే ఆంటీ, ఇప్పుడే వెళ్తాను. ఏవండి, కాఫీ తీసుకోండి. నిన్న ఇంట్లో పనులన్నీ చేయొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? నేను కూడా ఇంట్లో మనిషినే బామ్మ. ఈ ఇంటి కొడలుగా ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత, ఇంటి పనులు చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కోపంలో మీరొద్దన్నా, చేయవలసిన అవసరం లేదని ఆయనన్నా వదిలేసే మనస్తత్వం నాది కాదు బామ్మ. బాధ్యతల నుంచి తప్పించుకునే బుద్ధి నాకు లేదు. నీకు బుద్ధి చెప్పడానికి ఆంటీ ఇప్పుడు నన్ను పంపించారు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు భాను, నువ్వే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. ఇంట్లో అందర్నీ కాకపట్టడానికి వద్దన్నా కూడా పనులు మొదలుపెట్టావు కదా. ఇది నా ఇంటి విషయం నీలిమా, నీకు అనవసరం అనుకుంటాను. నేను ఈ ఇంట్లోనే ఉంటున్న మనిషిని భాను, నువ్వది మర్చిపోయావనుకుంటాను. మీరిద్దరూ తర్వాత వాదించుకుందరు గాని ముందు ఊర్మిళ నీకేం చెప్పిందే, ముందు అది చెప్పాడు. ఏముంది బామ్మ, భాను ఇంట్లో పని కల్పించుకొని చేస్తుంది కదా. అందుకే తనకి కావలసినంత టైం ఇవ్వాలని ఆంటీ ఫిక్స్ అయ్యారు. అందుకే భానుని సీఎఫ్ఓగా తీసేశారు.
ఏంటి నీలిమా, ఏంటి నువ్వనేది? ఈ నిర్ణయం అమ్మ తీసుకుందా? అవును కార్తీక్, ఆంటీకి నీ తర్వాత ఎవరైనా. అలాంటిది నిన్ను బాధ పెడితే ఆవిడ ఎలా తట్టుకుంటారు? అందుకే కోరుకోగానే ఇచ్చిన CFO పోస్ట్ ని కలలో కూడా ఊహించిన విధంగా తీసేశారు. ఇదిగో రిజిగ్నేషన్ లెటర్. నువ్వు సంతకం పెడితే నేను తిరిగి ఆఫీస్కి వెళ్తాను. చూసావా, ఊర్మిళ నిన్ను ఇంట్లో మహారాణిని చేసింది. ఆఫీసులో నువ్వు కోరుకున్న పని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చింది. నా మనవరాలు నీకు తన విలువిస్తే నువ్వేం చేశావు? అర్థంలేని ఆలోచనలతో, లేనిపోని పంతాలతో పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నావు. అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చాయి కదా అని కళ్ళు నెత్తిమీదకి ఎక్కితే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి. ఏంటండి మీరేం మాట్లాడరా? నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు అని ఎన్నోసార్లు అడిగాను. నువ్వు చెప్పలేదు. నువ్వు చెప్పవని తెలిసాక నేను కూడా అడగడం మానేశాను. అన్ని నిజాలు అమ్మకి తెలిసిన తర్వాత ఆ కోపం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నిర్ణయం అమ్మదైనప్పుడు నేను చెప్పడానికే ఉంటుంది. ఈ విషయంలో నీకు ఎవరూ సపోర్ట్ రారు భాను. ఇంకా ఏదో జరుగుతుంది అన్న వృధా ప్రయాసలు మానేసి సంతకం పెట్టు. వెంటనే రమ్మని ఆంటీ నాకు చెప్పారు. నువ్వు ఆంటీ మాట వినకపోయినా నేను వినాలి కదా. అందుకే సంతకం పెడితే వెళ్ళిపోతాను. నేను సంతకం పెట్టాలో ఏం చేయాలో అత్తయ్యతోనే మాట్లాడతాను. మధ్యలో నీ రాయబారాలు అవసరం లేదు. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వెందుకొచ్చావు? సంతకం పెట్టిస్తే సరిపోతుందని నీలిమకి చెప్పాను కదా. చెప్పింది అత్తయ్య. మన మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఎందుకని నేనే వచ్చాను. పరాయి మనిషిలా ప్రవర్తిస్తున్నది నువ్వు. ప్రేమించే భర్తకు కూడా దగ్గర కాకుండా దూరంగా ఉంటుంది నువ్వు. మా అందరి దగ్గర అభిమానం ఉన్నట్టు నటిస్తున్నది నువ్వు. నిజంగా నువ్వు మా సొంత మనిషివే అయితే ఇలాగే చేస్తావా? అందుకే నా వాళ్ళని బాధ పెట్టడం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఒక అవకాశం ఇవ్వమని మా నాన్న అడిగితే ఇచ్చారు కదత్తయ్య. మరి నేను ప్రూవ్ చేసుకునే టైం కూడా ఇవ్వాలి కదా. అన్నయ్య ఒక అవకాశం ఇవ్వమని అడిగింది కార్తీక్ నువ్వు ఒకటవ్వడానికి, ఇంటిని చక్కదిద్దుకోవడానికి, ఇంటి కోడలిగా నీ బాధ్యతలు సరిదిద్దుకోవడానికి. అందుకే ఇచ్చాను. కానీ కంపెనీ వ్యవహారంలో నువ్విలా ఆలోచిస్తే చాలా మంది సఫర్ అవుతారు. అలా జరగకూడదు కాబట్టి రిజైన్ చేయమని నీకు చెప్పాను. నేను కూడా వచ్చింది రిజైన్ చేయడానికి అత్తయ్య, చేయనని చెప్పడానికి కాదు. అలా చేసే ఉద్దేశమే ఉంటే సంతకం పెట్టి కాగితం పంపిస్తే సరిపోయేది కదా. కష్టపడి ఎంత దూరం రానక్కర్లేదు. నీలిమతో పేపర్స్ పంపిస్తే సరిపోయేది కదా. మీరు నాకు కాగితాలు పంపించుండొచ్చు, ఆ హక్కు మీకుంది. కానీ నేను సంతకం పెట్టి పంపిస్తే అది నా అహంకారం అవుతుంది. నేనెవరిని లెక్క చేయని తనమవుతుంది. మరీ ముఖ్యంగా మీకు గౌరవం ఇవ్వని మనిషినవుతాను. నేను నోరు తెరిచి అడగగానే నన్ను CFOను చేశారు. ఈ రోజునే నా కుర్చీలో కూర్చోకూడదని మీరే నిర్ణయించారు. అప్పుడు మీరు నా మాటకు విలువిచ్చారు. ఇప్పుడు నేను కూడా మీ మాటకి అంతే విలువిస్తున్నాను. ఒక నిమిషం బయటికి రండి అత్తయ్య. దేనికి? గదిలో నేను సంతకం పెట్టి వెళ్ళిపోతే మీరు నన్ను తీసేసినట్టు అవుతుంది. కోడల్ని తీసేసిన అత్తగారిగా మీ మీద ఎవరు నింద వేసినా నేను భరించలేను. అందుకే నేనే రిజైన్ చేస్తున్నానని అందరి ముందు చెప్తాను. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏ మాట అనే అవకాశం ఉండదు. నా అత్తగారిని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను. డియర్ స్టాఫ్, ఎన్ని రోజులు మీరు నాకు సహాయ సహకారాలు అందించారు. అందుకు నేను మీకు రుణపడి ఉంటాను. కానీ ఇప్పుడు నేను CFOగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దానికి కారణం ముందు మా ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి.
మా వాళ్ళని నేను బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఏమైనా ఇంట గెలిచిన తర్వాతే రచ్చ గెలవాలి అంటారు కదా, అందుకే ఇంటి కోసం ఈ CFO పదవి నుంచి తప్పుకుంటున్నాను. ఇంట్లో నాకు అత్తగారైనా ఇక్కడ మీరు నాకు బాస్. దయచేసి నా రిజిగ్నేషన్ అత్తయ్య అంగీకరించండి. ప్రస్తుతానికి నాకు సెలవు. మళ్ళీ ఏదో ఒక రోజు చైర్మన్ గారి ఆమోదంతోనే ఈ కంపెనీలో అడుగు పెడతాను. ఇదిగో చాందిని, మీ అన్నయ్య ఫోటో నీ కళ్ళ ముందే ఉండాలి అన్నావు కదా, తీసుకొచ్చాను. రాము దూరమైన బాధని ఊర్మిళ ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు ఈ ఫోటో చూసి మరింత బాధ పెరుగుతుంది కదా. ఖచ్చితంగా ఆంటీకి ఇది ఆనందాన్నిస్తుంది. అలాగే ఇంకొక ఫోటో కూడా తీసుకొచ్చాను. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.